ఆదివారం అని చికెన్ తెచ్చుకుంటాము. చికెన్లకు మక్కపిండి రొట్టె అయితే మంచిగా ఉంటుందని మక్కపిండి మక్కలు పట్టించుకొచ్చి రొట్టె చేస్తాను. మక్క రొట్టె మస్తు ఉంటుంది చికెన్లో. ఇక ఎట్లా చేస్తారంటే 2 గ్లాసుల నీళ్ళు పోసిన, బగోన్లో 2 గ్లాసుల నీళ్ళు పోసి నీళ్ళు గరం చేసి ఒకసారి రాగానే తీసి మళ్ళీ ఈ పిండి కట్టల పిండి పోసి నీళ్ళు పోసిన. దీన్ని ఇక మంచిగా నీళ్ళు పోసి కలిపి పిచ్చికటి చేయాలి. మస్తు తాగుతాయి రొట్టెలు. మక్కపిండి రొట్టె వెనకడ నిందురు ఇట్లా వేసుకోవాలి. మక్కపిండి రొట్టెపిండి ఇట్లా ముద్ద లెక్క విసుకోవాలి. ముద్ద లెక్క విసుకొని చేయాలి రొట్టె. మొత్తం పిండి ఇట్లా విసుకోవాలి. ముద్ద లెక్క పిండి విసుకొని ముద్ద వేసుకొని పెట్టుకోవాలి. 10 నిమిషాలు పిండి నానాలి. మంచిగా ఇట్లా ముద్ద వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టినాక ఒక కవర్, ఏదో ఒక కవర్, ఏ కవర్ అయినా సరే పీట మీద వేయాలి. పీట మీద వేసి కొంచెం నూనె పెట్టాలి. కవర్కు నూనె పెట్టి చేయాలి. ఇట్లా పిండి పెట్టి కవర్ మీద పెట్టి జరపాలి. ఇట్లా మెల్లగా మెల్లగా అనాలి. వస్తుంది రొట్టె. పిండి పోసుకొని కూడా చేయొచ్చు రొట్టె. పీట మీద పిండి పోసి రొట్టె చేయొచ్చు. ఇష్టం అట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. కొంచెం పిండి ఉంటుంది పీట మీద పిండి పోసి కొడితే. ఇట్లా అయితే పిండి ఉంటుంది, మంచిగా ఉంటుంది రొట్టె. ఇట్లా సన్నం ఒత్తుకోవాలి రొట్టెను. ఇట్లా సన్నం వస్తుంది రొట్టె. ఇట్లా చేస్తే రొట్టె చేసుడు అయింది. పెంక వేడి కాగానే వేయాలి. కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి రొట్టెలు. మాకు మంచిగా ఉంటాయి, రుచి ఉంటుంది రొట్టె. కానీ బయట వర్షం పడుతుంది, ఆ కట్టెల పొయ్యి మీద ఏం చేసేదని గ్యాస్ మీద చేస్తాను. పొయ్యి అంటు పెట్టుడు ఇబ్బంది అని అంటుకోదు పొయ్యి కట్టెల పొయ్యి మీద. కానీ అదే కమ్మ ఉంటుంది రొట్టె. కట్టెల పొయ్యి మీద రొట్టెలే మంచిగా ఉంటాయి. రొట్టె ఇట్లా కాలవాలి. ఇట్లా పొయ్యి మీద రొట్టె మీద వేసినప్పుడు ఇట్లా మర్రేయాలి రొట్టెను. ఇట్లా అంచులు ఇట్లా మర్రెత్తిన కొద్ది కాలుతుంది రొట్టె, మంచిగా ఉంటుంది. Please do like, share, comment and subscribe to Deepu Gayatri Official.